మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. నటసింహం బాలయ్యతో అనిల్ రావిపూడి తీస్తున్న సినిమా తాలూకు కొత్త స్కెడ్యూల్లో భారీ యాక్షన్ సీన్ ప్లాన్ చేశారు. ఇది 20 రోజులు నిరంతరాయంగా సాగుతుందట. అలాంటి టైంలో బాలయ్య ఐపీఎల్ వ్యాఖ్యాతగా మారుతుండటంతో ఫ్యాన్స్ లో ఊపు పెరిగింది. మహేష్ బాబుతో త్రివిక్రమ్ తీస్తున్న సినిమా సంక్రాంతికి వాయిదా పడటంతో ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. అయితే జూన్ లో రాజమౌళి మేకింగ్ లో ప్రాజెక్టు పట్టాలెక్కడమే హాట్ టాపిక్ అయింది. దసరా నుంచి రెగ్యులర్ షూటింగ్ అనగానే కథ సిద్ధమైనట్టే అనే టాక్ పెరుగుతోంది. కేవలం కథనం రాయటమే బాకీ అంటున్నారు. ప్రాజెక్ట్ కి మూవీ రిలీజ్ డేట్ మార్చొచ్చనే ప్రచారం పెరిగింది. ప్రాజెక్ట్ కి వాయిదా నిర్ణయం వల్లే మహేష్ మూవీని త్రివిక్రమ్ సంక్రాంతికి మార్చాడు అంటున్నారు. అలా జరగకపోతే చరణ్, ప్రభాస్, మహేష్ ముగ్గురు వచ్చే సంక్రాంతికి పోటీ పడటం ఖాయంగా కనిపిస్తోంది. మాస్ మహారాజా రవితేజ, శర్వానంద్ కలిసి సినిమా చేయబోతున్నారు. ఈ మల్టీ స్టారర్ కి రంగం సిద్ధమైంది. దేవదాస్ లాంటి మూవీతో నాగ్, నానిని కలిపిన ఆదిత్య శ్రీరామే ఇప్పుడు రవితేజ, శర్వానంద్ తో సినిమా ప్లాన్ చేసినట్టే తెలుస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో తళుక్కున మెరవబోతున్నారు పూజా హెగ్డే, తమన్నా. ఈ ఇద్దరు ఐపీఎల్ ఓపెనింగ్ సెరమనీలో డాన్స్ చేయబోతున్నారట. ఇక బాలయ్య కూడా వీళ్లతో కలిసి చిందేసే ఛాన్స్ ఉందట. పవన్ కళ్యాణ్ దేవుడిగా వేస్తున్న పాత్ర తాలూకు షూటింగ్ అయిపోయింది. వినోదయం సీతం రీమేక్ లో పవన్ పాత్ర తాలూకు షూటింగ్ పూర్తి చేశారు. దీంతో ఏప్రిల్ 5 నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ పట్టాలెక్కబోతుందని, అందుకు ఏర్పాట్లు రెడీ అయ్యాయని తెలుస్తోంది. ఆదిపురుష్ టీం అప్డేట్ ని సిద్ధం చేస్తోంది. శ్రీరామనవమికి టీజర్ ని ప్లాన్ చేస్తోంది సినిమా టీం. ఇక పాటని కూడా రిలీజ్ చేస్తారని తెలుస్తోంది.